ముఖ్యంగా ఇక్కడ సాయి కుమార్కు మరి ఆయన గొర్రెల కాపరి అనే ఒకే ఒక వృత్తి కురువులకి యాదవులకి కానీ కురువులకు కానీ గొర్రెల వృత్తి అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు. చాలా మా తాతల కాలం నుంచి నేనే ఇప్పుడు నా వయసు 37 సంవత్సరాలు. అంటే మా తాత అక్కడ నుంచి ఒక 50-60 సంవత్సరాలకి వెళ్ళి మా వృత్తి అది. నేను కూడా అదే కులానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి గొర్రెలుగా కాపరి అంటే ఇక్కడ ఉండదోకనే గడ్డి మేత ఉండదు కాబట్టి వలస జీవితాలు మా పాలమూరు బ్రతుకులు అంటేనే మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు అంటేనే ఎప్పటికెళ్ళో వలస జీవితాలు మా బ్రతుకులు కాబట్టి అదే వలస జీవితాల్లో గొర్రెలు తీసుకుపోయి అక్కడ మేపలకు వెళ్తున్నాం కాబట్టి మేపులకు వెళ్ళే దగ్గర మా గొర్రెలు మేపుకునే దగ్గర మేపుకునే చట్టం కూడా లేకుండా వ్యక్తులు వచ్చి మమ్మల్ని కొట్టి మా ప్రాణాలు తీసే సాయి కుమార్కి అలాగే జరిగింది. ఇప్పుడు గొర్రెలు మేపుకునే చట్టం ఎక్కడైనా ఉంది, భారతదేశంలో ఎక్కడెళ్ళి బ్రతికే చట్టం మన దగ్గర ఉంది. చట్టాన్ని ఎవరు అమలించలేరు. మేము వలస జీవితం ఒకే ఒక కారణం వలన ఇక్కడ లాల్కోట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా లాల్కోట గ్రామం నుంచి వలస ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాచర్ల గ్రామం నుంచి మేము గొర్రెలు మేపుతుంటే అక్కడికి ఒక జీవితం అంటే ఒక పెళ్ళి అయ్యి అబ్బాయి కూడా ఎంత నష్టపోయింది అనేది కాకుండా ఇక్కడ ప్రాణం విలువ అనేది ఎవరు హక్కిస్తారు? వాళ్ళకి పెళ్ళి అయ్యి 6 నెలలు అంటే జీవితం అనేది ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఎవరు యువకులు కానీ ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ఎవ్వరు మనల్ని పట్టించుకోలేరు. కాబట్టి ఈ పొద్దు ఆ జీవితాన్ని కానీ ఆయన ఆత్మని కానీ ఎవరు మన పక్కన లేదంటూనే చాలామంది మన బాధాకరం చాలా. కాబట్టి ఇలాంటివి పునరుద్ధరించడం కాకుండా మన గొర్రెలు కాసే వాళ్ళకు కూడా పక్కన నేను ఒక దగ్గర విన్నాను, పంజాబ్లోనే ఎక్కువ గొర్రెల కాపరికి సెక్యూరిటీగా మనకు ఆయుధాలు ఇస్తూ ఉన్నారు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆలోచన చేసి. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లో ఉంది కాబట్టి గొర్రెల కాపరికి ముఖ్యంగా చట్టం చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే జీవితం పోయిందంటే జీవితం రాదు. గొర్రెలు నష్టపరిహారం ఎంత ఆర్థికంగా నష్టపోయినా మళ్ళీ సంపాదించుకునే జీవితం కానీ మనకు శక్తి కానీ తెలివితేటలు కానీ మనకు ఉన్నాయి కాబట్టి జీవితమే కోల్పోతే అది మళ్ళీ తీసుకురావడానికి మనకు అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని సాయి కుమార్కు సరైన న్యాయం జరగాలి. అవతల వ్యక్తులు ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకు చట్టపరంగా శిక్ష వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కుటుంబాలను కూడా పక్కనే ఉన్న మరి మంత్రి ఉన్నాడు ఇప్పుడు వాకిలి శ్రీహరి గారు, మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు మధుసూదన్ రెడ్డి గారు. ఈ కుటుంబాన్ని పరామర్శించి చిన్నతనంలోనే మరి ఆ అమ్మాయికి కూడా అత్తమామలు కూడా లేరు, భర్త లేడు, చనిపోయారు. కాబట్టి తగిన కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి న్యాయం జరగాల్సిందిగా నేను డిమాండ్ చేసుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వానికి.